హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో నేను చూపించే రెసిపీ కోడిగుడ్డు పచ్చిరొయ్యల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కోడిగుడ్డు పచ్చిరొయ్యల కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 6 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. తరువాత నేను ఇక్కడ 1/2 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నానండి. వీటిని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలన్నమాట. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా మనం రెడీ చేసుకున్న రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. రొయ్యల నుండి వాటర్ వస్తాయండి, చూసారు కదండి. ఈ విధంగా వాటర్ వస్తాయన్నమాట. ఈ వాటర్ అంతా దగ్గరికి పడి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదండి. ఈ విధంగా దగ్గరికి పడిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలన్నమాట. తరువాత 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసిన టమాటా ముక్కలు వేసుకుని సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, టమాటో కూడా చక్కగా ఫ్రై అయ్యింది, ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలన్నమాట. సాల్ట్ చూసి వేసుకోండి, రొయ్యలు ఉల్లిపాయలు వేసాం కదా, చూసి వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసుకుని బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి. చూసారు కదండి, కొంచెం దగ్గరికి పడింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దగ్గరకు పడే వరకు కుక్ చేసుకోవాలన్నమాట.
చూసారు కదండి, ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చింది. ఈ విధంగా దగ్గరకు పడాలన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటూనేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటూనేనండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.